హలో అండి, నమస్తే, వెల్కమ్ టు రుచి చూడు. సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు ఏంటంటే, అబ్బా ఒకటే కూరలు, ఒకటే వంట చేయాలి, కూర పప్పు పచ్చడి ప్రతిరోజు చేసి చేసి విసుగు పుట్టేస్తుందని. తినాలన్నా విసుగు పుడుతుంది, చేయాలన్నా విసుగు పుడుతుంది. అదే మన దగ్గర ఉండే వెజిటబుల్స్తో కొంచెం కొత్తగా టేస్టీగా తయారు చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. రోజుకో కొత్త రకమైన రుచులు టేస్ట్ చేస్తుంటే మరింత బాగుంటుంది, వాహా అనిపిస్తుంది అనమాట. మరి ఈ రోజు కూడా మనకి అవే వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే కొత్తగా మనకు ఒక రెసిపీని పరిచయం చేయబోతున్నారు. మరి అది పరిచయం చేయడానికి నేను వచ్చేసాను గచ్చిబౌలిలో ఉంటున్న టీ గ్రిల్ రెస్టారెంట్కి. మరి ఇక్కడ చెఫ్ పరమేష్ గారు మన గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఏం తయారు చేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ పరమేష్ గారు. హలో కుమార్ గారు, బాగున్నాను. బాగున్నారా? సో వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, సో మరి ఆలస్యం చేయండి, మా వ్యూయర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సేమ్ నేను కూడా అదే ఫీల్ అవుతూ ఉంటాను సమ్ టైమ్స్. ఏంటంటే ఎప్పుడు ఒకటే తిని విసుగు పుడుతూ ఉంటున్నాను అనమాట. మరి ఈరోజు ఇంతకీ మీరు మాకు కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఏం తయారు చేసి చూపించబోతున్నారు? డిఫరెంట్ అనేం కాదు, కాకపోతే అందరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే పాత ఐటమ్లు మళ్ళీ కొత్తగా తీయబోతున్నాను. కొత్తగా అంటే పాత ఐటమ్లే అందరి ఇంట్లో చేసుకునేటే కొంతమందికి తెలియదు. కాకపోతే మా రెస్టారెంట్లో తెలియని వాళ్ళకు కూడా కావాలని ఎగ్ పులుసు. ఎగ్ పులుసు తయారు చేస్తారు. మీరు అన్నట్టే అది అందరికీ తెలిసిన రెసిపీనే. ఒకటి అదేంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. బట్ మీరేమన్నారంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు. అంటే పాత పద్ధతుల్లో మన అమ్మమ్మలు బామ్మలు చేసేటట్టుగా మనం ఈ రోజు ఆ స్టైల్లో ఎగ్ పులుసుని తయారు చేసుకోబోతున్నాం అనమాట. మరి ఈ స్టైల్ మీకు తెలుసా? తెలియకపోతే చూసేయండి. సో మరి ఎగ్ పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. కాల్చిన ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చింతపండు రసం, ఎగ్, ఆయిల్. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్పెషల్గా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. హ్యాపీగా ఇప్పుడు చూసారంటే ఇప్పటికిప్పుడు వంటింట్లో తక్కువ మన కోడిగుడ్లను ఉడకబెట్టుకొని ఇమ్మీడియట్గా చేసేసుకోవచ్చు. సో మరి స్టార్ట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా. సో స్టార్ట్ చేద్దామా పరమేష్ గారు? పప్పులు ఇవి అవి ఏమీ చేసుకోకుండా కొంతమంది ఏంటంటే మనకి ఇలా పులుసులు ఇంట్లో తయారు చేసుకుంటారు. కొంతమంది వెజిటబుల్స్తో పులుసు తయారు చేస్తూ ఉంటారు. ఇలా కోడిగుడ్డు పులుసు, అసలు ఇలా ఎగ్ పులుసుని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు రైస్లోకి. సో మరి మీ స్టైల్ ఏంటో చూద్దాం ఈరోజు. కొత్తగా ఏంటి యాడ్ చేయబోతున్నారు ఏంటి అనేది. అయితే మీకు ఇంకోటి కూడా చెప్పలేదు. మనం జీలకర్ర మెంతుల పొడి, అంటే మన ఇంట్లో వేసుకునేది అది జీలకర్ర మెంతుల పొడి. అది చెప్పలేదు మీకు. మామూలుగా అయితే మాకు ఆవాలు మెంతుల కాంబినేషన్ పొడి తెలుసు, కానీ ఈ జీలకర్ర మెంతుల కాంబినేషన్ పొడి అయితే తెలియదు. చెప్పండి. జీలకర్ర మెంతుల పొడి కూడా వేయాలి, అది కూడా ఉంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఉందండి. ఓకే, సో అంటే ఏంటి అంటే ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకొని దాన్ని పొడి చేసుకొని పెట్టుకుంటారా లేకపోతే? అంతే, ఈక్వల్ ఉండదు. కొంచెం చెప్తాను నేను దాన్ని ఎంత సీక్రెట్. మరి మీరు అన్ని సీక్రెట్ దాచేస్తున్నారు. సీక్రెట్ ఏం లేదు. సీక్రెట్ ఒక అంటే మనం దీంట్లో వేసేది ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకోవాలి. దీంట్లో వేసేటప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. నేను ఎట్లా కావాలని చెప్తాను. సరే. ఒక పచ్చిమిర్చి, ఇది కాల్చిన ఉల్లిపాయలు, అంటే మనం పేస్ట్ చేసినాం అన్నట్టు. సరే, అయితే కాల్చిన ఉల్లిపాయలు అన్నారు కదా. అంటే ఇప్పుడు మనం ఉల్లిపాయలు బాగా పెట్టి కాల్చారా లేకపోతే గిన్నెలో పెట్టి? నిప్పుల మీద వేసి కాల్చామన్నా. నిప్పుల మీద. సో ఇంట్లో కూడా మామూలుగా మనం ఏంటంటే జస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక పెద్ద ఉల్లిపాయని తొక్కు తీసేసి జస్ట్ అలా నిప్పు మీద పెట్టేసి సన్న సెగ మీద పెట్టుకోవాలి. మొత్తం ఉడికేంత వరకు కాల్చుకోవాలా లేకపోతే జస్ట్ కొంచెం లోపల చిన్న మంట మీద పెడితే లోపల కూడా ఉడికిపోతుంది. సో అలా మొత్తం కాల్చుకోవాలి. అంటే అసలు ఇప్పుడు మీరు తయారు చేసే ఈ రెసిపీకి ఈ కాల్చిన ఉల్లిపాయ పేస్ట్ టేస్ట్. అవును, అంతేనా? అవును. అంటే ఇది పాత కాలంలో ఎలా చేస్తున్నారు ఇదైతే నిజంగానే తెలీదు. కొత్తగా మీరు డిఫరెంట్ గా చెప్పారు. ఎందుకంటే అందరూ ఉల్లిపాయ పేస్ట్ టమాటా ప్యూరీనో వేస్తూ ఉంటారు. బట్ ఇలాగా ఉల్లిపాయని కాల్చి దాన్ని పేస్ట్ చేసి వేయటం అనేది చాలా కొత్తగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. యా, అది మనకి ఇక్కడ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న కదా, ఒకటి యాడ్ అయిపోయింది. కొత్త తరహాలో చేస్తున్నాము. యా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం మగ్గించుకోవాలా? చిన్న మంట మీద కొంచెం మంచిగా గోలించుకోవాలి. గోలుకున్నది అంటే దీనికి చింతపండు పులుసులు ఇవన్నీ ముందరే నానబెట్టి రసం ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి. తయారు చేయడం ఈజీ అయిపోతుంది. తిప్పుతూ ఉండాలి, అలాగా గిన్నె కొంచెం అంటుకుంటుందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే దీని బాండి వేరే ఉంటుంది, దీని గిన్నె వేరే ఉంటుంది.
దీంట్లో కనుక జర మాడిపోతుంది కనుక కొంచెం కలుపుతూ ఉండాలి. ఓ ఇది స్టీల్ కాబట్టి ఓకే. మామూలుగా అయితే ఇంట్లో కూడా మనం జస్ట్ అప్పుడప్పుడు స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. మూత పెట్టేసి పక్కకి వెళ్ళి వేరే పని చూసుకోవడం అట్లాంటివి చేయకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ మనం తయారు చేసే ఆ రెసిపీ మీద కనుక పెడితే వంట టేస్టీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచిది కూడా. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపెట్టేదానికి నేను లోపల చేసేదానికి డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. అంతే, మేము ఎలాగో మీరు లోపల చేసేది మేము చేయలేం కాబట్టి అట్లనే కాదు, కాకపోతే అది పెద్ద ఐటమ్ ఉంటుంది. మళ్ళీ మేము నిదానంగా పెద్ద పెద్ద ఐటమ్ కనుక మా పొయ్యిలు పెద్దగా ఉంటాయి కనుక దాని మీద మేము చేసే స్టైల్ వేరు ఉంటుంది, అసలు స్టైలే వేరుంటుంది. ఓకే ఓకే. ఇక్కడ మనకి చూపించే స్టైల్ ఏంటంటే మనము ఇంట్లో అందరికి వావ్ భలే కొత్తగా చేస్తారు, చాలా బాగుంది అని ఎవరు తిన్నా అనేటట్టుగా తయారు చేస్తున్నారు పరమేష్ గారు. ఓకే గుడ్ గుడ్, అదే కావాలి మాకు కూడా. ఇంట్లో వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే కొత్తగా రుచికరంగా ఉండేటట్టుగానే ప్లాన్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇది కుక్ అయిందా? కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, యా. సో ఇది కూడా వేసి కొద్దిగా ఏమంటారు వేయించుకోవాలన్నమాట, పచ్చి వాసన పోయేంత వరకు అన్నమాట. ఆల్రెడీ దాంట్లో ఉడికింది కనుక దీంట్లో నూనె కూడా ఉడికితే చాలా మంచిగా తీపితనం ఉంటుంది, బాగుంటుంది. ఓకే. సో మీరు అప్పుడప్పుడు ఇంట్లో మీ ఆవిడకి ఇలాగ రెసిపీస్ తయారు చేసి పెడుతూ ఉంటారు. ఆవిడ ఏదన్నా కొత్త రెసిపీస్ మీకు చెప్పడం జరిగింది, ఇలా తయారు చేయండి, ట్రై చేయండి ఈసారి అంటే మీరు అసలు అంత లేదంటారా? ఓకే. కాకపోతే మా భార్య కూడా బాగానే చేస్తుంది, చాలా బాగా వస్తుంది. కొంచెం నూనె పడుతుందేమో కదా, సరిపోతుందా? సరిపోతుంది. అంటే మనం చిన్న కలిపేసరికి లాస్ట్ ఆయిల్ వెళ్తుంది. ఓకే ఓకే. మనం ఇట్లా కలుపుతూ ఏంటంటే అడుగు పట్టుకోవద్దు, ముద్ద ఇట్లా నూనెలో వేగినట్టు ఉండాలి. ఓకే ఓకే. ఇప్పుడు 1 టీ స్పూను కారం, తర్వాత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ తగినంత ఉప్పు. మామూలుగా హస్బెండ్కి బాగా వంట వస్తే అసలు వైఫ్ ఎంత మంచి వంట తయారు చేసినా సరే అసలు వాళ్ళు సాటిస్ఫై అవ్వరు కదా, ఏదో వంక కనిపిస్తూనే ఉంటుంది కదా. మరి మీకు కూడా అలా కనిపిస్తుంది? అట్లా ఏం లేదండి, మా భార్య బాగా చేస్తుంది. సూపర్. అసలు ఇది చూస్తుంటేనే బాగుంది కదా, మంచిగా రైస్ లో ఇంత వేసుకొని అన్ని ఉన్నాయి కదా దీంట్లో, చాలా బాగుంది చూస్తుంటేనే కలర్ఫుల్ గా. ఇందాక నేను నూనె లేదు అని ఫీల్ అయ్యే కదా, ఇప్పుడు కొంచెం నూనె పైకి వస్తుంది కదా. మనం ఏంటంటే చింతపండు రసం, ఇది దాదాపు 4 ఎగ్ మనం వేస్తున్నాము. అంటే దానికి దాదాపు ఒక 10 గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు కూడా బాగా ఉడకాలి కదా. ఆ నూనె కొద్దిగా పైకి తేలేంత వరకు కూడా చింతపండు ఎంత బాగా ఉడికించుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. మామూలుగా ఈ పులుసుల్లో వాటిలో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అని అంటారు, నిజమేనా? లేకపోతే అలా ఏమి ఉండదు, పడుతుంది. ఓకే. ఏంటంటే అట్లా పడితే నూనె మీది తేలితే మంచిగా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ ఎగ్ పులుసు మనం ఈ రోజు చేసుకుంటే మామూలుగా రేపటికి బాగుంటుందండి. ఇది ఏదైనా పులుసులు అంతేనా? పులుసులు ఏదైనా అంతే, చేపల పులుసు అయినా కూడా సేమ్ ఇంతే, కొంచెం వాటర్ కూడా పోస్తాం. ఎందుకంటే కొంచెం మనం వేసింది ఇది ఉడకాలి, కొంచెం ఉడికితే కొంచెం బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఎగ్ పులుసు వేటిలోకి టేస్టీగా ఉంటుందంటారు? ఇది మీరు వైట్ రైస్లోకి అయినా సరే, బగారా రైస్కి అయినా సరే బాగుంటుంది. దేంట్లోకైనా సరే, దేంట్లోకైనా ఇది బాగుంటుంది, దేంట్లోనే తినొచ్చు మంచిగా. ఎగ్ కూడా రోజుకి ఒకటి తినాలి అని అంటూ ఉంటారు కాబట్టి ఈ రూపంలో ఇప్పుడు ఇష్టపడని వాళ్ళు ఇలా ఎగ్ పులుసు కనుక తయారు చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వైజ్గా, సో దట్ ఈజీగా తినేస్తారు. సో ఇన్ని నీళ్ళు పోయాల్సి వస్తుంది, మరిగినాక ఇంకొంచెం దగ్గరికి వస్తుంది, మరగాలి కొంచెం. ఓకే. సో ఇది మరగనిద్దాము ఈజీగా. చూస్తున్నారు కదా మనం చక్కగా ఎగ్ పులుసు తయారు చేస్తున్నాము. నాకు తెలిసి మీరు ఖచ్చితంగా అనుకుని ఉంటారు, వావ్ కొంచెం కొత్తగా తయారు చేశారు డిఫరెంట్ స్టైల్లో అని అనిపించుంటుంది కదా. కేవలం చూడటమే కదా, ఇది ఇంట్లో ట్రై చేయండి. అలా ట్రై చేస్తే కానీ మనకు అసలు ఆ టేస్ట్ ఎలా ఉంది అనేది తెలియదు కాబట్టి ట్రై చేయండి గ్యారంటీగా. అంతే కదా పరమేష్ గారు? అంతే కదా. ఓకే. సో ఇప్పుడు ఎలాగో ఇది మసలుతో ఉంది కదా, ఇందాక మీరు ఏదో చెప్పారు, సో ఏదో జీలకర్ర మెంతి పొడి అన్నారు, అదేంటి అసలు ఈ క్వాంటిటీస్ ఎలా తీసుకున్నారు, దీంట్లో ఎందుకు వెయ్యాలి, ఏంటి? ఏంటంటే కొంచెం చేదు అనేది రావాలి. జీలకర్ర పౌడర్ అయితే చేదు అనేది ఉంటే కొంచెం పులుపుకు చేదు అనేది పడితే మంచిగా ఉంటుంది, అవునా? ఇది కానీ చాలా మంచిగా ఉంటుంది.
నాకైతే తెలియదు. మామూలుగా అయితే ఇది వరకు పెద్దవాళ్ళు ఏంటంటే లైట్ గా పోపులోనే లైట్ గా కొన్ని 4 మెంతులు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు డైరెక్ట్ పొడేస్తున్నారు అసలు కదా. అంటే కాకపోతే అంటే ఇది ఎక్కువ కూడా వేసుకోవద్దు, దీంట్లో మెంతులు ఉంటాయి కనుక. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తే ఒక హాఫ్లో హాఫ్ అది ఏంటి మెంతులు వేసుకోవాలి. వేసుకొని పౌడర్ వేగించుకొని పౌడర్ చేసుకోవాలా. ఇంకా కావాల్సి ఉంటే మనం దీంట్లో ఇంకా ఆ టైంలో మనం చిక్కగా కావాలని దీంట్లో కొంచెం మనం బియ్యం కూడా కొంచెం ఆడిచ్చి దీంట్లోనే వేస్తాం అన్నట్టు. అదేంటంటే ఇప్పుడు 2 స్పూన్లు వేసుకోవచ్చు. బియ్యం 2 స్పూన్లు వేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎందుకు బియ్యం ఆడించలేదు? బియ్యం ఆడించలేదు, బియ్యం లేదు, ఎందుకంటే మనం మరీ బాగా చిక్కగా కావద్దు అన్నట్టు హోటల్స్ లో. కానీ మీరు ఇంట్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంట్లో అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక నిజమే మంచి టిప్ చెప్పారు. చూసారు కదా, తెలియని సీక్రెట్ పౌడర్. ఎంతండి మీకు ఇది వేయంగానే మీకు మంచిగా చేపల పులుసు వాసన వచ్చేస్తుంటుంది. మీకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఏం చేసినా చేపల పులుసు, కోడి ఫ్రై అంటారు. ఓకే, నిజం నాకు అది వేయకుండానే ఇంకా ఫ్లేవర్ స్టార్ట్ అయిపోయింది. మంచి టేస్టీగా ఉంది అనే స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఎంత ఎగ్ని ఇప్పుడు ఉడకబెట్టుకొని కాట్లు పెట్టుకుంటామా? అలా కంపల్సరీ పెట్టుకోవాలా? కాట్లు పెట్టాలి, పెడితే కొంచెం మంచిగా పట్టుకుంటుంది. ఓకే, ఒక అలా 4 సన్నగా పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎలా అయితే కాట్లు పెట్టారో అలా కనుక పెట్టుకుంటే మంచిగా పులుసు అంతా కూడా ఎగ్లోకి పట్టి ఎగ్ తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అయిపోయిందా? మనం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసామా? చూసారు కదండి, స్మెల్ ఎలా వస్తుంది? చాలా బాగా వస్తుంది. చిక్కదనం ఎట్లుంది? పర్ఫెక్ట్ గా ఉంది, అంటే మంచి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఎలా ఉండాలో అలాగే ఉంది. ఇది ఇలా ఉండాలి ఎగ్ పులుసు అంటే అని అనిపిస్తుంది నాకైతే. ఏవేవో హడావిడి చేసేసి ఎగ్ పులుసు అనగానే హంగామా హడావిడి శ్రీవేసి అవేసి చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే ఇక్కడ మనం మెయిన్గా కొంచెం చిన్న చేంజెస్ చేసింది ఏది అని అంటే 2 అనమాట. ఒకటి జీరా మెంతి పౌడర్ వేసుకున్నాము, అట్ ద సేమ్ టైం కాల్చిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. ఆ 2 కొంచెం డిఫరెంట్గా చేంజ్ తేవడానికి మనం ఈరోజు అది వేసామన్నమాట. లైక్ ఇదివరకటి వాళ్ళు అప్పుడు అలా తయారు చేసుకునే వాళ్ళంట. మంచి గుమగుమలు ఆడుతుందండి. చూశారు కదా. ఓకే, ఎస్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాము. ఆయిల్ కూడా మంచిగా పైన తేలుతోంది. చూశారు కదా. 2 minutes అయితే ఫినిష్. మీకు ఆ వాసన చూస్తే మీకు అవును మంచి నిజంగానే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు మా కళ్ళ ముందరే చేశారు, ఈ ఇంగ్రీడియంట్స్ తోనే ఇంత మంచి ఫ్లేవర్ వచ్చిందా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది. మధ్య మధ్య తిప్పుతూ చక్కగా తిప్పుతూ మెల్లిగా అలా ఆ బొట్ట దగ్గర. మాకు ఏంటంటే వీటిలల్లో మాకు తిప్పడం బాగా అలవాటు. ఇలా ఇప్పటికి మా ఆడుతూనే ఉంటాను, ఎందుకంటే మేము అలా కాడ లోపల కొట్టేసేటప్పుడు ఇలా చేస్తాం కనుక అందుకనే అలవాటు. ఓకే, స్టవ్ ఆపేస్తున్నాం. ఓకే, అదిరిపోయింది అసలు. ఆహాహా, టేస్ట్ చేయండి ఎలా ఉంది. తప్పకుండా, అసలుకి నూరూరిపోతుంది, గుమ్గుమ్లు ఆడిపోతుంది. అబ్బా, వంట అద్భుతంగా వస్తుంది. అంటే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతే మనం ఇక్కడ తయారు చేస్తే వీధి చివరికి కూడా స్మెల్ వస్తుంది. చూసారా, ఎగ్జాక్ట్గా ఈరోజు మన ఎగ్ పులుసు మాత్రం అదిరిపోయిందబ్బా. నేను టేస్ట్ చేయకుండా నేను చెప్తున్నాను, కానీ ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నీకు చెప్తాను. ఆహా, ఎంత బాగుందో తెలుసా. పుల్లగా కారంగా టేస్టీగా బాబా అదిరిపోయిందబ్బా. ఖచ్చితంగా ట్రై చేయండి, వదిలిపెట్టారు. ఈసారి నుంచి ఇదే స్టైల్ తయారు చేస్తారు ఎగ్ పులుసు. పరమేష్ గారు, ఈరోజు
ఆల్మోస్ట్ ఇది నాకు ప్యాక్ చేసి ఇచ్చేసేయండి. Okay. అసలు కొంచెం కూడా మిగలదు. అట్లా లోపలికి వెళ్ళిపోతుంది. అంత బాగుందబ్బా, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశారు. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా చూసారు కదా, ఈ రోజు మన రుచి చూడులో ఎగ్ పులుసు అదరహో అనిపించింది. మీరు తప్పకుండా రుచి చూడాల్సిందే ఇంట్లో తయారు చేసుకొని. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరింత రుచికరమైన వంటలతో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.